దెయ్యం లెక్క చేసిర్రే డాడీ. నేను లెక్క కనిపిస్తలేను, వేరేలాగా కనిపిస్తున్నా నేను. అసలు మేకప్ చూడు ఉల్టీ పిలే పిలే ఉల్టీ. అందరు ఫోన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని పెట్టినా ఇక్కడ $100. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షర తుంగేనా. మేము చిన్న బావ పెళ్లి కోసం ముంబై వెళ్ళినుండే నిజామాబాద్ నుండి. ఈ వీడియో కంప్లీట్గా మేము ట్రైన్లో చేసిన జర్నీ అండ్ ముంబైలో మేము చేసిన ఎక్స్పీరియన్సెస్ ఇదంతా. చూసిరు కదా ఎంత లగేజ్ ఉందో. ట్రైన్ జర్నీ మొత్తం మేము మ్యాక్సిమం మా బ్యాగ్స్ కౌంట్ చేసరికి సరిపోయినాము. అండ్ టఫెస్ట్ జాబ్ ఏంటంటే మా బావది. మా బావ బ్యాక్ ప్యాక్ వేసుకున్నాడు కదా, అందరు గోల్డ్ అందులోనే పెట్టారు. టఫెస్ట్ జాబ్ మా బావకే ఉండే. ఈడ చిన్న బావ నాకు పెళ్ళంని కంట్రోల్ చేసుడు మస్తు తెలుసు అంటే, మా బావ ఇదే లాస్ట్ టైం వీడియో తీసుకోబెడిది అని చెప్పి అంటుండు. నేనేమంటున్నా, మా బావ కూడా ఇట్లనే చెప్పిండు పెళ్ళికి ముందు, కానీ నేను వీడియో తీసుకోవడం మర్చిపోయినా అని చెప్తుండే. సిబ్లింగ్స్ అమ్మాయిలు ఉంటే వెరీ నార్మల్ విషయంని కూడా ఏదో పెద్ద సీరియస్ టాపిక్ లాగా మాట్లాడతాం. ఇక్కడ ఒక స్టిక్కర్ గురించి మేము ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాం అంటే, వీడియో ఆన్ చేసుకున్నాం మనం మర్చిపోయేలాగా మాట్లాడుతున్నాం. స్టిక్కర్స్ ఉన్నాయా? వీడియో స్టిక్కర్ తెచ్చినా బ్లాక్ పెళ్ళి మనం ఉన్న ప్లేస్లో అయితే ముందు రోజు స్కిన్ కేర్ అవన్నీ చేసుకుంటాం. కానీ పెళ్ళి ముంబైలో కాబట్టి మేము ముందు రోజు ట్రైన్లో ఉండడం వల్ల కంప్లీట్గా ట్రైన్లోనే అన్నీ చేసినాము, స్కిన్ కేర్ అంతా. సో అందరం పింపుల్ ప్యాచెస్ వేసుకుంటున్నాం. ఎవరెవరికైతే పింపుల్ వచ్చిందో వాళ్ళందరం పింపుల్ ప్యాచెస్ వేసుకుంటున్నాం. వెంటనే అట్లా తంబోలా కూడా ఆడుకున్నాం. 5757 ఒక్క నంబర్ తో ఆట బాబా. एक नंबर रे बाबा 4242 ఏ వదిన స్టార్ట్ చేసింది దావత్. అది ₹50 కొనిస్తా సమోసా. 26 లేకపోతే ఆ రెండు స్వీట్స్ ఈ రెండు స్వీట్స్ ని సాల్వ్ చేద్దాము. గచ్చుక్క పెట్టుకుంది పెట్టుకుండ్రు. చూపించండి. గుడ్డోడికి పెడతాను చెప్తా, ఇక్కడ అన్ని చెప్తా. ఎంత వస్తే
ఫుల్ కమర్షియల్ అంత లలిత జ్యువెలర్స్ పైసలు ఊరికే రావు గుండుతో చెప్పిండు మీకు తెచ్చిన త్రోలు తెచ్చినాం ఇంకా పాత ఏంటంటే అట్లా కాదు పానిక బాటిల్ ఇది 20 रुपए ఇక पानी का बॉटल ¿Cuánto número de dólar? Suresh? On a scale of 0 to Are you excited? Are you excited? Yes, you. No. Day after tomorrow, double excited. tomorrow I'm gonna see her face. No Wow. seeing. నో సీయింగ్. No seeing. Only on wedding day. Only video calls. Okay. వీడియో కాల్స్ అలౌడ్. We'll adjust that. We'll adjust. Yeah. It's okay. I'm Etla- excited for sure. ఎట్లాగో మళ్ళీ మనదే కదా, ఎట్లాగో పెళ్ళైన తర్వాత మనదే కదా. అంతే పెళ్లి కాకముందు కూడా మనది కదా పెళ్లి కాకముందు కూడా మనది కదా పెళ్లి కాకముందు కూడా మనది కదా ఇది ఆన్సర్. Did you not see Mumbai before? Okay, bye. Good I've seen Mumbai once. Wait for tomorrow. Bye. బాయ్, గుడ్ నైట్. ఇంకా ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత ముంబై రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మేము ఉండే స్టేకి బస్సులో వెళ్ళుండే. అయోమయం బ్యాక్ సైడ్ వెనక మళ్ళా What happened? बैक साइड देर There. Hey, వెల్కమ్ టు ముంబై. welcome to Mumbai. Namaskar. मैसूर बज्जी होना निजामाबाद का अप्पा बज्जी भी होना Appa baji. मैसूर बज्जी కోసం 40 నిమిషాలు ట్రావెల్ ఇంకా ముంబై వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సీన్ సంక్రాంతి మూవీల సీన్ లాగానే అనిపించుడు. అందరు ఒకటేసారి తినడం, అందరు ఒకటేసారి నవ్వడం, అందరు ఒకటేసారి మాట్లాడడం, అట్లా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేస్తుండే అందరం. ఇక ముంబైలో స్పెషల్ అంటే పోహానే కానీ అది తింటుండే, దాని గురించి డిస్కషన్ మొత్తం. Marathi. Hindi. ఏ బదల్ గయి మీరు మారిపోయారు సార్. Marathi. मराठी पीते, मराठी खाते. हाँ. काय सांगले? మరాఠీ బాగ్తే काय सांगले? ఆడ మరాఠీ అంటే అందరూ ఉరుకుతాం అన్నమాట మరటి బాగ్తే. ఇంకా మీ ఇంట్లో ఇదే ఉంటుందా డైరీ అక్కడ? సురేష్ బాగుంది. कांदा. ఇది పోగాది ఇప్పుడు. మా మమ్మీకి అసలు ఛాయ్ అలవాట్లేదు. మా బావ టీ తాగమని అన్నట్టున్నాడు. అయితే మా మమ్మీ ఏడ మోమాటంకి తాగేస్తుందేమో అని చెప్పేసి దాని గురించి డిస్కషన్. ఇప్పుడు మా బావ ఏం తాగమని తాగేస్తుంది, ఛాయే కాదు మందు తాగమని కూడా తాగేస్తుంది అని చెప్పి డిస్కషన్. బెడ్ పెడతావా నాకు బెట్టుగా నేను ఇప్పుడు ఏం తాగమని అవుతుంది, మందు తాగమని అవుతుంది మోమాటంకి. కాదు పాపం అదే తెలుసు కుదురుకని ఇదే బెటర్ దెన్ చిన్న బావని ఇంటి పెద్దలు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అయిపోయింది ఇంకా ఇది పెళ్లి రోజు మార్నింగ్. మీ ఎవరికి ఛాన్స్ ఇయ్య నేను. మేకప్ ముందు ఒకలాగా, మేకప్ తర్వాత ఇంకెవరిలాగానో మార్చేసిర్రు నన్ను. పైన మహారాష్ట్ర, కింద తెలంగాణ. ఇక్కడ మా మమ్మీ వాళ్ళకి యాస్థెటిక్ ఫొటోస్ అంటే ఏందో చెప్తున్నా. యాస్థెటిక్ అన్న కొద్ది వాళ్ళు యాసిడిక్ అంటున్నారు.
This one? చాయ్ పచ్చింది Aesthetic. aesthetic Aesthetic. aesthetic Aesthetic కాదు. aesthetic Aesthetic. Aesthetic. పోజ్ ఎట్లా పెడతారు? Aesthetic కూడా. యా ఇది आपको कैसा लगा this? किया? मस्त लग रहा है वदना, मस्त लग रहा मस्त लग रहा है एकदम మళ్ళీ పండి పెళ్ళి అంటారు. ఇక్కడ ఇక్కడ గుల్టీ अगं त्यांनी बघितलं त्याला ते नाही म्हणत आहे. नहीं नहीं शी इज डूइंग మేకప్ దయ్యం లెక్క వేసి నేను లెక్క కనిపిస్తలేను, వేరేగా కనిపిస్తున్నా నేను. అసలు మేకప్ చేయదు మేకప్ చేస్తే చూడు ఉల్టీ పిలే పిలే ఉల్టీ ఏమైందిరా మీకు? నాకైతే నీళ్ళు నీళ్ళు వస్తుందని చెప్తే హ్యాండ్స్ అప్ అన్నారు, బట్టనం పెట్టుకున్నాను, హ్యాండ్స్ అప్ చేయట్లేదు. నేను షాక్ అయిన ఒక్కసారి రోజు. పాపం వీళ్ళ పెళ్ళప్పుడు మగ్గం వర్కర్ అక్క బ్లౌజ్ డోరీ పైన అట్లా లెటర్స్ కావాలనుకుంది. అప్పుడు వాడు వేయడం మర్చిపోయిండు. వీరు ఆగమాగంలో కొంచెం టైం ఎక్కువ లేకుండే వీళ్ళ పెళ్ళప్పుడు. అయితే ఆయనకు మళ్ళీ గుర్తు చేసి ఈ బ్లౌజ్కి వేయించిండు వాళ్ళ లెటర్స్. అసలు ఏం చేస్తావు? ఫోటో తీస్తావు. ఇంకా వెడ్డింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఒక 1.5 2 hours రిసెప్షన్ కూడా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయినాం. ఫాస్ట్ ఫార్వర్డ్ మొదలు చేసిండు. వన్స్ మోర్ ఇది రీటేక్స్ ఉండవు. ముల్టీ హైలైట్ పార్ట్ కంప్లీట్ ఈ జర్నీకి ఈ వీడియోకి ఏంటంటే, రిటర్న్లో మేము ముంబై రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆగింది. అయితే మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఆగమాగంగా వెళ్ళేసరికంటే అందరికీ ఫుల్ దమ్ వచ్చింది. వాటర్ బాటిల్స్ క్యారీ చేయలేము. అక్కడ తీసుకుందాం అనుకున్నాం ప్లాట్ఫామ్ పైన. అందరు దమ్మకొచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చున్న తర్వాత మా బావ బ్యాగ్ అంతా ఒక దగ్గర పెట్టేసి ట్రైన్ దిగి కిందికి వాటర్ బాటిల్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిండు. అందరు ఆగంలో ఉన్నారు. మా మమ్మీ డాడీ కూడా అదే ఆగంలో ఉన్నారు. మా బావ లోపలికి వచ్చేదాకా ఎందుకు ఇంక అని చెప్పేసి విండోలో నుంచి వాటర్ బాటిల్ వేయడానికి ట్రై చేసిండు. మా మమ్మీ చూసి వాటర్ బాటిల్ అమ్మేటోళ్ళు అనుకొని ఉదర్సే అన్నదంట ఫేస్ చూడకుండా. మా డాడీ ఏమో అదంతా చూడకుండా కొన్సా కంపెనీ ఏ బాటిల్ అని అడుగుతున్నాడంట. మా బావ వచ్చి చూసి చెప్తుండది. అక్కడ ఉందా ఏమన్నది మమ్మీ? ఏంటంటే మీ అల్లుండి గట్ల అంటారా? నేను కొనసాగా కంపెనీ కొనసాగా మరి వీళ్ళు మంచిగా ఇద్దరు నేనేమో వాటర్ వచ్చాయి అన్నాడు. మరి వేస్ట్ ఉంటే గొంతు కొడతాను చెప్పేసి